హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ మరియు ఈమెయిల్ ద్వారా పొందగలరు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మీరు చూసుకుంటే 90% యూట్యూబర్స్ వాళ్ళ మొబైల్లో ఏదైతే ఒక విషయం గురించి ఆపరేటింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొడ్యూస్ చేస్తున్నారో, సో ఆ సీక్రెట్ ఏంటో నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అంతేకాకుండా ముఖ్యంగా నా వరకైతే నేను టెక్నాలజీ పరంగా ఎటువంటి సీక్రెట్స్ని ఉంచుకోను. ఎందుకంటే నాకు ఏదైనా ఒక విషయం తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పంచుకునేది మీతోనే. నాకంటూ ఎటువంటి సీక్రెట్స్ లేవు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్కటి మీరు కూడా చేయాలని, మీరు నేర్చుకోవాలని, అండ్ ఇలాంటివెన్నో మీరు కూడా కొత్త కొత్త విషయాల్ని కనుక్కోవాలని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మీరు ఒకవేళ ఈ విషయాన్ని బాగా నేర్చుకొని మీరు కూడా వీడియోస్ చేయాలనుకుంటే దయచేసి మంచి వీడియోస్ చేయండి. ఏదో టైంపాస్ కోసం ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి మీ ఇమేజ్ని దయచేసి డ్యామేజ్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ అంతేకాకుండా నిజంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వాళ్ళు మాత్రం చూడండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్పై ఇంట్రెస్ట్ లేకుంటే మీ టైంని వేస్ట్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా చూడండి, మన మొబైల్లో ఏదైనా ఒక విషయాన్ని మనము ఆపరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక స్క్రీన్ రికార్డర్ కావాలి. సో మనం మొబైల్లో ఏదైతే ఒక ఆపరేటింగ్ చేస్తున్నామో దాన్ని రికార్డ్ చేయగలగాలి. సో దానికోసం మీరు ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ వెతకాల్సి ఉంటుంది. చూడండి, నేను ప్లేస్టోర్లోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్లేస్టోర్లో మీరు ఒక అప్లికేషన్ని సెర్చ్ చేయాలి. దాని పేరు ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. చూడండి, టాప్లో ఉంది ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ దీని పేరు. నేను కావాలంటే దీని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చూడండి, దాదాపుగా ప్రతి ఒక్క యూట్యూబరు ఈ అప్లికేషన్ని ఉపయోగిస్తుంటారు అనమాట. ఇది చూడండి, దాదాపు 1 కోటి మందికి పైగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇలాంటివి ఇంకా ప్లేస్టోర్లో ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఈ అప్లికేషన్ ఇక్కడ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ని కనిపిస్తుంది. అయితే మీ మొబైల్లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆటోమేటిక్గా కొన్ని పర్మిషన్స్లోకి ఈ అప్లికేషన్ తీసుకెళ్తుంది మిమ్మల్ని. సో వాటిలో ఏదైతే మీరు ఎనేబుల్ చేయాలో వాటి గురించి చూపిస్తుంది. మీరు ఆ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, అది చాలా ఈజీ మెథడ్, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఆల్రెడీ నా మొబైల్ యాక్టివేషన్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్. సో దాన్ని మనం ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక 5 ఐకాన్స్ ఉన్నమాట. అంటే సెట్టింగ్, కెమెరా, వీడియో క్యాము, ఇమేజెస్, సంథింగ్ ఒక గిఫ్ట్ బాక్స్. అయితే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ సెట్టింగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్తేనే ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యూస్ మ్యాజిక్ బటన్, అంటే ఇది మనం పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్కోడర్ అనేది ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే నేను మీకు మెయిన్ ఇంపార్టెంట్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, రెజల్యూషన్ అని ఉంది. ఇది 720p డిస్ప్లేలో ఉందన్నమాట. సో దీన్ని మనం కావాలంటే 180p డిస్ప్లేలో కూడా మార్చుకోవచ్చు. బట్ చాలా వరకు మీరు ఈ 720pనే వాడండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ 180pలో మీరు డౌన్లోడ్ రికార్డ్ చేసినా కూడా కొన్నింటికి సపోర్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఇది మీకు అన్నింటికి ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రేమ్ రేటు ఆటోమేటిక్లోనే ఉంచండి, బిట్ రేట్ కూడా అంతే. ఓరియంటేషన్ ఫ్రెండ్స్, ఈ ఓరియంటేషన్ ఏంటంటే ఆటోలో ఉంది కదా, ఇది మీరు ల్యాండ్స్కేప్లో కూడా ఉంచుకోవచ్చు. ఇక్కడ కింద ఇది ఎలాంటి సందర్భంలో మీరు ల్యాండ్స్కేప్లో ఉంచాలంటే, ఏదైనా ఒక హారిజంటల్లో, అంటే ఒక గేమ్స్ కానివ్వండి, ఒక పెద్ద వీడియోస్ కానివ్వండి, ఒక ల్యాండ్స్కేప్ అప్లికేషన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు మీరు దీన్ని ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచుకోండి. వర్టికల్ మోడ్లో ఏదైతే మీరు అంటే నిలువుగా ఏదైనా అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదా మొబైల్ ఆపరేటింగ్ చేసేటప్పుడు మీరు ఆటోలో ఉంచేయండి.
అండ్ ఇక్కడ చూసుకోండి టైం ల్యాప్స్ వీడియో స్పీడ్, ఇది మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రికార్డ్ ఆడియో, ఇక్కడ యాక్చువల్గా ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు దీన్ని ఇలా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు మీ వాయిస్ కూడా ఇందులో రికార్డ్ అవ్వాలి కాబట్టి. అండ్ టెక్స్ట్ అండ్ లోగో, ఇక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు. షో టచెస్ ఫ్రెండ్, ఇది చూడండి ఇంపార్టెంట్గా, ఇది ఆఫ్లో ఉంటుంది. మీరు దీన్ని ఆన్ చేయగానే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇక్కడ చూపిస్తా ఇలా చూపించేటప్పుడు ఇక్కడ చూడండి వైట్ డాట్ కదులుతూ ఉంది కదా, సో ఇది అవతలి వాళ్ళకు చూడడానికి అర్థమవుతుంది అనమాట మీరు దేని గురించి చెప్పేది. సో ఆ విధంగా ఉంటుంది. షో కెమెరా, ఈ షో కెమెరా ఏంటంటే దీన్ని టచ్ చేస్తే పైన ఒక స్మాల్ బాక్స్లో ఆ కెమెరాలో మీరు కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఇది మ్యాక్సిమం నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే, టైం రికార్డ్ అనమాట, అంటే ఒక టైం అంటే మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాంతోపాటు టైం కూడా పైన స్క్రోల్ అవుతుంటుంది. సో అదే నేనైతే ఎనేబుల్ చేసుకోలేదు. అండ్ కౌంట్ డౌన్ బిఫోర్ స్టార్ట్, ఇది ఎందుకు ఆన్లో పెట్టానంటే ఫ్రెండ్స్ మనము ఆ కౌంట్ డౌన్ అంటే 1 to 3 కౌంట్ డౌన్ వస్తుంది, ఈలోపు మనం సెటరేట్ అవ్వచ్చు అనమాట. సో బీ రెడీగా ఉండొచ్చు అనమాట. ఈ కౌంట్ డౌన్ టైంని మనం పెంచుకోవచ్చు, ఇక్కడ 3 seconds అని ఉంది, దీన్ని మనం ట్యాప్ చేసి పెంచుకోవచ్చు కూడా. రిమూవ్ యాడ్స్, సో రిమూవ్ యాడ్స్ చేయాలంటే మనం దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది విఐపిగా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇవి మెయిన్ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ ఓకే అయిన తర్వాత మనం బ్యాక్ వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన మనం ఇలా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఒక వీడియో సింబల్ ఉంది, దాన్ని మీరు టచ్ చేశారంటే ఇలా, సో మీకు వీడియో అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ అంతేకాకుండా ఆ వీడియో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ వీడియోని క్లోజ్ చేయాలంటే ఇలా పైనుంచి కింది చేస్తే చూడండి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అని ఇక్కడ ఉంది కదా, సో దానిపైన మీరు ఇక్కడ ట్యాప్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఒక గుర్తుని చూడండి పైన డియు రికార్డర్ పైన, సో అలాంటిదే ఇక్కడ కింద ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా మొబైల్లో 2 స్క్రీన్ రికార్డర్స్ వాడుతున్నాను, ఎందుకంటే ఒక స్క్రీన్ రికార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మరొక స్క్రీన్ రికార్డర్ కావాలి కదా, దానికోసం నేను ఇక్కడ డియు రికార్డర్ అనేది వాడుతున్నాను. కాబట్టి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఈ టైంలో ఆన్ అవ్వదు అనమాట. సో ఒకటి రన్నింగ్లో ఉంటే ఇంకొకటి ఆన్ అవ్వదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏజెడ్ స్క్రీన్ రికార్డర్తో మీ మొబైల్లో మీకు నచ్చిన స్టైల్లో ఆ వీడియోస్ని మీరు రికార్డ్ చేయొచ్చు, అండ్ ఏదైనా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవతల వాళ్ళకు మీకు నచ్చిన రీతిలో మీరు ఈ వీడియోస్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నేను ఇవాళ నుంచి ప్రతిరోజు చాలా మంచి వీడియోస్ని నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్లో ఎంతో ఉపయోగకరంగా ఉండే వీడియోస్ని నేను చేస్తుంటాను. అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా దీనికంతటికి నాకు మీ సపోర్ట్ అవసరం, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు దానికి సరైన రెస్పాన్స్ రాకుంటే మేము చాలా వర్రీ అవుతాం అండ్ చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తుంటాం. ఏదో చిన్న టైంపాస్ వీడియోలకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఒక ట్యుటోరియల్ వీడియోస్ అయితే మాత్రం ప్రతి ఒక్క యూట్యూబరు ఎంతో కష్టపడి చేస్తాడు. సో దాని నుంచి ఎంతో కొంత మీ యొక్క అభినందనల్ని ఆశిస్తాడనమాట. సో అలాంటప్పుడు మీరు ఇచ్చే ఒక చిన్న అభినందన ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నిజంగా నేర్చుకోండి అండ్ ఎన్నో వీడియోస్ని మీరు క్రియేట్ చేయండి అండ్ మీలో ఉన్న టాలెంట్ని పెంచుకోండి అండ్ ప్రూవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను ప్రతిరోజు చేస్తుంటాను. అండ్ అంతేకాకుండా ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ద్వారా మీరు చేసే ప్రతి వీడియోని కూడా అన్నీ కలిపి అంటే ఆ క్లిప్పింగ్స్ అన్నీ కలిపి ఒక బెస్ట్ వీడియోగా తయారు చేయడానికి ఒక మంచి అప్లికేషన్ ఉంది. దాని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వెంటనే ఇవాళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన టాపిక్. మరో కొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ శివ. చూస్తూనే ఉండండి టెక్ శివ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్ అవర్ ఛానల్. కీప్ స్మైలింగ్. బాయ్.